హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో అంతా కూడా మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. హెల్తీగా ఇంట్లోనే చక్కగా చేసుకునే విధానాన్ని అయితే చూపిస్తాను. మామూలుగా మనం బయట కొన్నామంటే గనక ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కేజీ రూ. 2000 అది నేను షాప్‌లో కనుక్కున్నాను. అమ్మో! అంత రేటు పెట్టి మనం కొనుక్కుంటే ఎన్ని డ్రై ఫ్రూట్స్ వస్తాయి? మనం ఎన్ని లడ్డూలు ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక సరే నేనైతే ఇంట్లో ఎలాగో రెగ్యులర్‌గా బాబుకి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను కదా! అవే డ్రై ఫ్రూట్స్‌తో నా దగ్గర ఉన్న వాటితోటి సింపుల్‌గా, ఈజీగా అయిపోయేటట్టుగా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. అదే మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే గనక వీడియోకైతే ముందు మంచి లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్‌ని. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా అండి. ముందైతే కాస్త నెయ్యి అయితే తీసుకున్నానండి. నార్మల్‌గా అయితే డ్రై రోస్ట్ చేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత నెయ్యి వేసి చుడతారండి లడ్డూల్ని. కానీ నేనేం చేస్తున్నానంటే ముందుగానే నేతిలో కాస్త ఒక్కొక్కటి వేయించేసుకుంటున్నానండి. మంచి స్మెల్ వస్తాయి. టేస్టీగా ఉంటాయి కదా అని చెప్పేసి నేతిలోనే వేగిచ్చేసుకుంటున్నాను అన్నీ కూడాను. వేగించుకున్న తర్వాత వాటిని ఎలా చేస్తాను ఏంటనేది మీకు చెప్తానండి. ఇంకొకటేంటంటే ఒక చిన్న విషయం అండి. మీరు ఇలా నేను ఫేస్ కనిపించేటట్టుగా కావాలి అనుకుంటే వీడియోస్ కామెంట్ అయితే చేయండి. ఫేస్ కనిపించకుండా రెగ్యులర్‌గా పెడుతూ ఉంటాను కదండీ! అలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు కదా! చెప్పి వీడియోస్‌లో అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీకు ఎలా నచ్చితే గనక అలాగా చూపిద్దాం కదా అని చెప్పేసి. ఇక ఇగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి చక్కగా దోరగా దగ్గరుండి వేయించుకోవాలండి. అన్నీ కూడా గుప్పెడే తీసుకున్నాను. ఎక్కువేం తీసుకోలేదు. ఫస్ట్ టైమ్ కదా చేయడం. అది మళ్ళీ సరిగ్గా రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి నేనైతే అన్నీ గుప్పుడు తీసేసుకున్నానండి అన్నీని. అన్నీ అన్ని రకాలు ఏసేసరికి చాలా ఎక్కువే క్వాంటిటీయే అయిందండి. ఇందులో మంచి స్మెల్ అయితే వస్తుంది కదా! వేగిచ్చేటప్పుడు ఆ స్మెల్ చూసి మా దేవి అయితే వచ్చేసి మంచి స్మెల్ వస్తుందమ్మా ఈ కిచెన్‌లోంచి అని చెప్పేసి ఇంకా వచ్చిందండి. పిల్లలకి ఇంత టేస్టీగా కొంచెం ఆళ్ళు ఇష్టపడేటట్టుగా ఏదైనా చేసి పెడితేనే కదండీ తింటారు. లేతే మన బలవంతం మీద అయితే ఏది తినరండి. ఇది మంచిదమ్మా, ఇది తిను చాలా మంచిదని చెప్పినా కూడా వినరండి. సరే తనకైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా ఇష్టమండి. అప్పుడప్పుడు అంటది డ్రై ఫ్రూట్స్ లడ్డు తీసుకురమ్మను నాన్నే అంటది. సరేలే అవి కనుక్కుంటే అంత రేట్ ఉన్నాయి కదా! సరేలే ఇంట్లోనే ట్రై చేద్దాం నచ్చితే గనక మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చు కదా! కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అని చెప్పేసి సరే అని చెప్పి నేనైతే ఇదిగోండి ఇలా ట్రై చేస్తున్నాను. మీకు ఈ చేసే విధానం అనేది సింపుల్‌గానే చూపిస్తానండి. ఇక అన్నీ కూడా వన్ బై వన్ చక్కగా వేయించేసి పెట్టేసుకున్నానండి. ఇక ఈ పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడి మీద కాకుండా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా స్వీట్‌కొచ్చేసరికి నేను డేట్స్ అంటే ఖర్జూరం అంటాం కదండీ! ఆ ఖర్జూరంలో ఉన్న పిక్కలనైతే తీసేసుకొని స్వీట్‌కి సరిపడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చేసే విధానం అంతా కూడా చూపిస్తానండి. ఇక ముందైతే ఇవన్నీ కూడా ఇలా చక్కగా వేయించుకున్నాను కదా! దోరగాను ఈ సియా సీడ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, దోస గింజలు, కిస్మిస్, జీడిపప్పు, తర్వాత పిస్తా, ఇంకా ఇవి వచ్చేసరికి మనకి బాదము, నా దగ్గరున్న సపోటా కూడా తీసుకున్నానండి. డేట్స్. తర్వాత ఇవన్నీ కూడాను చక్కగా పక్కన పెట్టుకున్నాను కదా! ఈ డేట్స్‌లో ఉన్న క్వాలిటీని బట్టే మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు టేస్ట్ అయితే వస్తదండి. డేట్స్ కూడా మనం చూసుకొని తీసుకోవాలి. బయట విడిగా అమ్ముతారు కదండీ! అలాంటి డేట్స్‌లో ఏవైనా ఆయిల్ గట్టా షైనింగ్ కోసం కలపొచ్చు. కాబట్టి పళ్ళు రూపంగా బాక్సుల్లో వస్తాయి కదండీ మనకి! అలాంటివి తీసుకుంటే మంచిది. ఇక ఇదిగోండి మిక్సీలో ఒక్కొక్కటిగా వన్ బై వన్ బరకగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టుగా ఒక్కొక్కటి ఇలాగా నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా ఎక్కువగా నమలకుండా మింగేసినా కూడా ఏమీ ఇబ్బందవ్వదు. లేదంటే కనుక ఏదైనా సరే మనం తినే వస్తువును బాగా నమిలి మింగితే డైజెషన్ బాగా అవుతుందంటారు కదండీ! ఇంకా కట్ చేసే అంత ఓపిక లేదండి. టైము లేదు. సరే అని చెప్పేసి కొంచెం ఇదైతే ఈజీగా అయిపోతది కదా! అని చెప్పేసి నేనైతే ఇలా చేశాను. సరే వీళ్ళకి నచ్చితే సరే, లేదంటే గనుక నెక్స్ట్ టైమ్ ఒకవేళ కట్ చేసి చెయ్యమ్మా చిన్న చిన్న ముక్కలుగా తురిమి చెయ్యి అనంటే గనక అలా ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ టైమ్ చేశానండి. కానీ అందరికీ కూడా బానే నచ్చింది. సరే అని చెప్పేసి ఇవి ఎన్నో అవ్వలేదులెండి లడ్డూలు కూడాను. మహా అయితే ఒక 25, 30 లడ్డూస్ అయితే అయినియి. ఇక వీటినైతే ముందు ఇలా చక్కగా అన్నీ వన్ బై వన్ ఒక్కొక్కటి మిక్సీలో వేసేసుకొని చక్కగా డేట్స్ కూడా వేసేసానండి. ఖర్జూరం కూడా వేసేసి అది కూడా చక్కగా కలిపేసుకొని ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసాను కదండీ వేపుకున్నప్పుడే. కొంచెం యాలకుల పొడి అయితే వేసానండి. యాలకుల పొడి కూడా వేసేసి ఇదిగోండి చక్కగా ఉండలు కట్టేసుకోవడమే.
ఎంతో టేస్టీగా, హెల్తీగా తయారు చేసుకునే డ్రై ఫ్రూట్స్ లడ్డూని నేనింత ఈజీగా చేసేసానా అనిపిచ్చిందండి తర్వాత చూస్తేనే. సరే నెక్స్ట్ టైము ఇంకొంచెం బెటర్‌గా, ఇంకొంచెం బాగా కొంచెం ఓపికతో టైమున్నప్పుడు కొంచెం నిదానంగా కట్ చేసి చేస్తే బయట కొన్నట్టుగా యాజ్ టీజ్‌గా కూడా వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నానండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని నేను చేసే విధానం మనందరికి కూడా చాలా బిజీ పనులతో ఉంటామండి. అందులోనూ ఇంత రేటు రూ. 2000 పెట్టి మనం స్వీట్ తీసుకొచ్చుకొని తింటే ఎంతమందికొస్తది చెప్పండి? ఎన్ని రోజులొస్తది? అదే మనం ఇంట్లో చేసుకుంటే క్వాలిటీ, క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చేసినట్టు రాకపోవచ్చు. కానీ ఎంతో కొంత బెటర్ అయితే మనకి ఉండే కొద్దీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదండీ! ఏదైనా అంతే కదండీ! మనం చేసే పనులు ఏయైనా సరే ఫస్టే అన్నీ బెటర్‌గా వచ్చేవి కదండీ! మనకి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి, మనం చేసే పద్ధతిని బట్టి మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతది. నెక్స్ట్ టైమ్ ఇంకొకలా చేయాలనేది మన ఐడియా మనకే వస్తూ ఉంటుందండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసిన విధానం నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ, మీ మంచి వీడియోస్‌తో మళ్ళీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.